అంటే ఇప్పుడు లవ్ గురించే ఉంది కాబట్టి మొత్తం అసలు లవ్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు? లవ్ని ఫీల్ అవ్వాలండి, డిఫైన్ చేయకూడదు. ఎలా అంటే మనం అరే మీ ఫీలింగ్స్ని మీరు డిఫైన్ చెప్తారు కదా, ఎలా ఉంటాయి మీ ఫీలింగ్స్ అంటే ఏం చెప్తారు? అది ఐ టెల్ యూ సంథింగ్. ఇప్పుడు పేరెంట్స్ మీద లవ్ ఎలా ఉంటుందంటే డైలీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ చెప్పినట్టు ఐ లవ్ యూ అమ్మ, ఐ లవ్ యూ నాన్న అని చెప్పటం అనేది ఒక పద్ధతి అయితే కనుక, మనం మనకున్న ప్రేమని వాళ్ళ మీద ఎలా చూపిస్తున్నాము అనేది సెకండ్ థింగ్ అనమాట. ఈ స్టోరీలో మనం ఎలా చూపిస్తాము అంటే మనం అనుకున్న పని, మన ప్రేమ కోసం మనం ఎంత దూరం వెళ్తాము అనేది మెయిన్ మూవీలో చూపిస్తామండి. ఓకే, చెప్పినట్టు చెప్పారు. ప్లీజ్ మీరు దయచేసి, చిన్నప్పటి నుంచి లవ్ స్టోరీస్ చాలా చూసానన్నారు కాబట్టి అంటే డిఫైన్ లవ్ అంటే చిన్నప్పుడు నాకు లవ్ డెఫినేషన్ చేంజ్ అవుతూనే ఉంటుంది చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు. బికాజ్ వి సీ లాట్ ఆఫ్ థింగ్స్ యాక్చువల్లీ. బట్ ఫస్ట్ మనం లవ్ చేసేటప్పుడు రీజన్ ఏముండదు. వై డు వి లైక్ దట్ బాయ్ అనే రీజనే ఉండదు. చూడండి, ఎందుకు నేను వై డిడ్ ఐ ఫాల్ ఫర్ దట్ గై అని చూస్తారు. ఆ టైంలో మనకి ఇంకేం కనపడదు. అబ్బాయి గుడ్ లుక్స్ పక్కన పెడితే మేబీ హీ విల్ నాట్ బీ సో హ్యాండ్సమ్ ఆల్సో. అంత పెద్దగా మన్మథుల్లాగా ఏం ఉండడు పెద్దగా ఏం ఉండదు వాడికి నచ్చుతారు అంతే. కానీ మనకు నచ్చుతాడు. చూడండి, ఎందుకు నచ్చుతాడు అనేది ఆ మ్యాజిక్ ఇస్ లవ్. వీ హ్యావ్ నో ఆన్సర్ వై వీఆర్ ఇన్ లవ్. చిన్నప్పుడు అంటే మనం టీనేజర్స్లో అదంతా ఐ ఫెల్ట్ దట్ సో స్పెషల్. అలాంటి లవ్ ఎందుకు లవ్ చేస్తున్నాను అంటే లవ్ చేస్తున్నాను అంతే అంటారు కదా, వితౌట్ రీజన్. దట్స్ ఆల్సో ప్యూర్ ఫార్మ్ ఆఫ్ లవ్. బట్ నౌ యాజ్ వీఆర్ గ్రోయింగ్, అవర్ నీడ్స్ ఆర్ డిఫరెంట్, మన ప్రయారిటీస్ డిఫరెంట్. వీ వాంట్ సంబడి మన మైండ్ సెట్లో మన కంపాటబిలిటీతో ఉండాలి అని అనుకుంటాము. సో విత్ ఏజ్ లవ్ అనే డెఫినేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. బికాజ్ మన చుట్టుపక్కలకి మనం ప్రభావితం అవుతూ yes because we are affecting the society and yeah true